హలో మా మిస్టర్ బచ్చన్. ఈ మూవీ 2 hours 38 minutes రన్ టైమ్ తో నియర్ బై థియేటర్స్ లో అవైలబుల్ గా ఉంది. మూవీ వచ్చేసి రియల్ లైఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ ఇండస్ట్రియలిస్ట్ సర్దార్ ఇందర్ సింగ్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని తీసారు. స్టోరీ యావరేజ్, సాంగ్స్ పర్లేదు, బీజిఎం ఓకే ఓకే ఉంది. హరీష్ శంకర్ డైరెక్షన్ అయితే పోయిందని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో ఫెయిల్ అయింది. స్క్రీన్ ప్లే అయితే పోయింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. రవితేజ అన్న యాక్టింగ్ అయితే సింగిల్ హ్యాండ్ తో చేసిన చెప్పుకోవచ్చు. ఈ మూవీలో హీరోయిన్ యాక్టింగ్ కూడా సో ఉంటది. అంత ఏం లేదు. సాంగ్స్ లో బాగుంటది అంతే. మీరు ఒకవేళ అన్న ఫ్యాన్ అయితే మాత్రం మీరు వెళ్ళి మూవీ చూడొచ్చు. లేదు జనరల్ ఆడియన్స్ అయితే మాత్రం పోవాలనుకుంటే మాత్రం వేస్ట్. పైసలు బొక్క, టైం బొక్క. మన రేటింగ్ వచ్చేసి 2/5. అసలు ఈ మూవీ ఎప్పుడు అయిపోతుందా అని చూసిండే. అంత రాడ్ ఉండే. స్టోరీ ఏంటంటే హీరో ఇంట్రొడక్షన్ ఉంటది, కట్ చేస్తే ఒక ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అవుతుంది. ఆ రైడ్ సక్సెస్ఫుల్ అయినందుకు మనల్ని సస్పెండ్ చేస్తారనమాట. ఇంటికి వస్తుంటే మధ్యలో ఎమ్మెల్యేతో పరిచయం అవుతుంది. తర్వాత హీరోయిన్ ఇంట్రడక్షన్, కట్ చేస్తారు లవ్, మ్యారేజ్ ప్రపోజల్. మళ్ళా జాబ్ లో రీజాయిన్ అవుతాడు. జాయిన్ అయినాక డైరెక్ట్ మధ్య ఒక ఇంటికి పోతాడు రైడ్ కి. ఇంటర్వెల్ లో ఒక ఫైట్ ఉంటది. ఆ తర్వాత ఆ ఇంట్లో ఒక్క రైడ్ ని పట్టుకొని సెకండ్ హాఫ్ మొత్తం గుంజి పడేసి రంగు. స్క్రీన్ ప్లే అయితే దుబ్బింది. క్లైమాక్స్ రొటీన్. స్టార్టింగ్ లో జగ్గు బాయ్ విలనిజం కొంచెం హై ఉంటది. తర్వాత నుంచి అయితే మొత్తం సప్ప నార్మల్ ఉంటుంది సెకండ్ హాఫ్ లో. బెటర్ టు వాచ్ ఇట్ ఇన్ ఓటీటీ. అది కూడా ఒక్కసారి చూడొచ్చు ఓటీటీలో. అంతే మా. ఎంజాయ్ వాచింగ్. మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నా అభిప్రాయం లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టు మా.